అది పిచ్చిదిరా. జాగ్రత్త. మేము ఆల్మోస్ట్ ఒక 1 అవర్ నుంచి ఇదే రోడ్లోని అటు ఇటు తిరుగుతున్నాం. ఆల్మోస్ట్ చీకటి కూడా పడిపోయింది. అది పారిపోతుందిరా. అదే. హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. సాయంత్రం 5 అవుతుంది. కంట్రీ ఎంతో బ్యూటిఫుల్గా ఉందంటే మెయిన్లీ ఈ ప్లేస్. అరే నువ్వు ఉండవు చూడు, వెనకాతలు ఉంటుంది అది వెళ్ళే దాంట్లో అస్సలు లేదా పెట్రోల్. ఎంటీ ముందు చూడు. ఇటు అన్నదా అది గుడిని చూసి పెట్రోల్ బంక్ అనుకున్నాడంట దూరం నుంచి. దేవుడు. ఎంతో బ్యూటిఫుల్గా ఉందంటే ప్లేస్. వెంటనే మేము బైక్ తీసుకున్నాం. 5 అయిపోయింది ఆల్రెడీ సాయంత్రం. అయినా సరే సగం డబ్బులు ఇచ్చి వాళ్ళకి అంటే 300 తీసుకుంది వాళ్ళకి. ఇక్కడ కొంచెం స్కూటీ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. 600 చెప్పాడు, 700 చెప్పాడు పర్ డే. మనం ఎంత తీసుకున్నాం రా? 1 lakh చేంజ్. మేము 450కి తీసుకున్నాం. బేరం ఆడితే ఇచ్చాడు. $50,000 కొట్టించు. ఇక్కడ పెట్రోల్ కూడా చాలా చీపే. 175 అనుకుంటా లీటర్. ఏంటి అయిపోయిందా? నిండిందా? నిండింది. అంత ఫాస్ట్ కొట్టింది. ఇక్కడే బోట్ రైడ్ కూడా ఉంది. కొన్ని టైంలో ఇక్కడ మొత్తం అన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్. మన రిషికేశ్లో లాగా ఒక సైడ్ రివర్లో కయాకింగ్, పారాగ్లైడింగ్, హాట్ ఎయిర్ బలూన్. సన్సెట్ టైంలో బాగుంటుంది అనుకుంటా హాట్ ఎయిర్ రైడ్. ఇంత పెద్దగా ఇంద్ర కొండలు. బ్రేకే లేదు దీంట్లో. అది ఇక్కడ జాగ్రత్త. ఇటు రోడ్ లేదే, వెనక్కి వెళ్ళడం బెటర్. ఇదిగో పిల్లలు ఆడుతా ఉన్నారు. మేము హెవెన్లోకి వచ్చేసాం. సూపర్ సెక్సీ ఉంది ప్లేస్. ఎంతో పీస్ఫుల్గా ఉంది ప్లేస్. ఇక్కడ రాసినా నువ్వు ఇక్కడ రాయి. My name Ali. Ali. Wait.
డ్రాయింగ్ ఏ ఏందో సీరియస్గా దాని బుక్ నింపేస్తున్నాడు. బాగాలేదంట. హాట్ ఎయిర్ బలూన్ రైడ్ అడగడానికి వచ్చాము ఇక్కడికి. $135 ₹10,000 మనిషికి. ఒక్కళ్ళే తీసుకెళ్తున్నారు. వేరే ప్లేసెస్లో లాస్ట్ టైం నా ఫ్రెండ్ వెళ్ళింది కంట్రీలోని, ఆ హాట్ ఎయిర్ బలూన్లో 4-5 ఎక్కించేస్తారంట. ఇక్కడైతే ఒక్కటే పర్సన్. సో వర్తినే. అండ్ ఫుల్ అవతార్ మౌంటైన్స్లా ఉన్నాయి, పెద్ద పెద్ద మౌంటైన్స్. బాయ్. దీన్ని చూడడానికి వచ్చినట్టుంది ఇవాళ, ఎంత క్యూట్గా ఉందో. అసలు ప్లేస్ అయితే సూపర్ పీస్ఫుల్గా ఉంది. మేము ఒక వ్యూ పాయింట్కి వెళ్దామని వచ్చాము. అది ఆల్మోస్ట్ 6 o'clock అయిపోయింది. అది ఆల్మోస్ట్ క్లోజ్డ్ అనమాట. సో ఇవాళ అయితే ఇంకెక్కడికి వెళ్ళాం. అక్కడ రైట్ చూపిస్తుంది. అవును, రూటే లేదు కదా. కానీ ఆ రైట్ వెళ్ళాలంటే ఎలా, ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఇదైతే కాదు కదా, వెనక్కి కొంపతీసి దీంట్లోంచి వెళ్ళలేంది. ఇక్కడి నుంచే చూపిస్తుందిరా. ఏంటి దాన్ని రమ్మంటున్నావు ఏంది? రూట్, ఆ రూట్ మనం వెళ్ళాలి కానీ ఆ రూట్లోకి వెళ్ళగలడం. హలో, హౌ టు గో దేర్? మేము రూట్ తప్పడిపోయాం. ఎటు వచ్చేసాం. ఇందాక నుంచి రూట్ అస్సలు బాగాలేదు. ఈ టైప్లో ఉంది. అది పిచ్చిదిరా. సందులోంచి వెళ్ళేది లేదు, అన్ని పెట్టేశారు. సందులోంచి వెళ్ళిపోవచ్చా అని. దీని అమ్మ పిచ్చి. ఏందే నువ్వు? వేర్ ఇస్ ద రూట్, హౌ టు గో దేర్? నాకు దాని బుర్ర బద్దలు కొట్టాలనిపిస్తుంది నాకు ఇప్పుడు. పోవే పిచ్చి ఉండా. మేము ఈ లోపల ఇరుక్కున్నామని పైనుంచి ఎక్కిరిస్తుంది అది. జాగ్రత్త. మేము ఆల్మోస్ట్ ఒక 1 hour నుంచి ఇదే రోడ్లోని అటు ఇటు తిరుగుతున్నాం. ఆల్మోస్ట్ చీకటి కూడా పడిపోయింది. రోడ్ అంతా కూడా మరీ ఘోరంగా ఉంది. ఫుల్ బురదగా ఉంది. అది పారిపోతుందిరా. అదే వస్తుంది. ఇటు అనుకుంటా రూట్. దిస్ రూట్. ఓకే థ్యాంక్ యూ. మెంటల్ ఉంటుంది. రూట్ ఉందో లేదో. రూట్ ఉన్నట్టుందిరా. అది అక్కడే ఉండి చూస్తుందా చూడు ఒకసారి. అది అక్కడ లేదులే, నిన్ను ఎక్కిరించడానికి పద. స్లో ప్లేస్ మాత్రం సెక్సీగా ఉంది. పిక్చర్లు కూడా సెక్సీగా ఉన్నారు ఇక్కడ. పిచ్చోళ్ళు రే, స్లోకి వెళ్ళరా, పడతాము. ఎవరెవరు పిలుస్తున్నారా? అక్కడ వాడు పిలుస్తున్నాడు. అది రూట్ ఉందో లేదో అసలు. అయ్యో, వెనక్కి వెళ్దామా? అదే చెప్పింది, ఇటు ఉందా నన్ను. ఇవాళ మెంటల్ దాన్ని నమ్మే. అక్కడ దాకా వెళ్ళి చూద్దాం పద. జస్ట్ ముందు వరకు
వెళ్ళరా నేను ఫస్ట్ అయిపోయింది ఇవాళ అన్ని రోడ్లు క్లోజ్ ఉన్నాయి ఇంత దూరం ఎంత మీలో వాడు ఎవడో వెళ్తుంది అని అడుగుదామా అయ్యో బాబోయ్ ముందు చూడు స్విమ్ చేసుకెళ్తావా ఏంటి కూర్చోను 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 రే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు వాడిని అడుగుదామా మళ్ళీ అటు నుంచి వెళ్ళాలి సరే వెనక్కి వెళ్ళు. ఆగు దిగుతాను వద్దులే. అక్కడ పడతాం నో రోడ్ మెయిన్ రోడ్ ఏంట్రా ఇల్లు వెనక్కి వెళ్దాం అప్పటికి వాళ్ళు పిలుస్తున్నారు అది కావాలనే బుక్ చేసింది మనల్ని స్లోగా వెళ్ళు పడిపోతావు ఈ ఊర్లో రోడ్లే లేవు రోడ్లు కాదు మ్యాప్లు పని చేయట్లేదు ఫస్ట్ చంపేసింది అది దొంగముండా దొరికితే మేమిద్దరం వేసేస్తాం దాన్ని అమ్మా నడు నొప్పి కూడా వస్తుంది ఇంకా సివియర్గా రోడ్డు మాత్రం కనిపిస్తుంది వెళ్ళలేకపోతున్నాం ఆ పైన అబ్బాయిలు కూడా పిలిచారు వెళ్ళొద్దు అన్నారు నేను ఇవాళ వెళ్ళినట్టే గూగుల్ మ్యాప్స్లో మాత్రం వెనక్కి వెళ్ళమని చూపిస్తుంది ఆల్రెడీ వెనక్కి వెళ్ళి ట్రై చేసి వచ్చాం దీన్ని అడిగినా వేస్ట్ అంటావు కదా మళ్ళీ వెనక్కి వెళ్ళమంటున్నాడు బురదలో స్లోగా వెళ్ళరా ఇప్పుడు దాకా బురదలోనే పడలేదు అది ఒక్కటే అది ట్రై చేద్దాం అదే అప్పుడు మడ్బాత్ చేసాడు ఇంకా ఫుల్ బురద రాజేసుకుని వెళ్ళిపోవడమే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.